స్నేహంలో ఆనందం. ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది ఒంటి కన్నుతోనే పుట్టింది. దాని తల్లిని ఏదో జంతువు చంపేసింది. అది ఒంటరయ్యింది. అక్కడ ఇక్కడ గడ్డి మేస్తూ బతికేది. ఒంటరిగా ఉండే కంటే ఎవరైనా స్నేహితులుంటే బాగుంటుందనుకుంది గుర్రం. కొత్త స్నేహితుణ్ణి వెతుకుతూ బయలుదేరింది. ఒక గాడిద కనిపించగానే పలకరించి, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది గుర్రం. నీలాంటి ఒంటి కన్ను గుర్రంతో ఎవరైనా స్నేహం చేస్తారా అనేసి వెళ్ళిపోయింది గాడిద. అదేమి పట్టించుకోకుండా గుర్రం ముందుకు వెళ్తుంటే పచ్చి ఆకులను మేస్తున్న దున్నపోతు కనిపించింది. స్నేహం చేయమని దాన్ని అడగగానే, నాది పెద్ద కుటుంబం, వాళ్ళతో గడిపేసరికి రోజు గడిచిపోతుంది, మరెవరితోనూ స్నేహం చేయననేసి మేత మేయడంలో మునిగిపోయింది. పట్టు విడవకుండా వెళుతున్న గుర్రానికి ఎలుగుబంటి ఎదురైంది. దాని కూడా స్నేహం చేయమనగానే, వేగంగా పరిగెత్తే నీకు నాకు సరిపోదు, నాకేమో పెద్ద గోళ్ళున్నాయి, నీకు లేవు. తేనెతూటలు, చీమల పుట్టలు, చెరుగ్గడ్డలు ఇష్టంగా తింటాను, నువ్వేమో గడ్డిబాము మేస్తావు, మనకి కుదరదు అని చెప్పింది ఎలుగుబంటి. ఆవు, జింక, కుందేలను అడిగి భంగపడింది గుర్రం. తనతో ఎవరు స్నేహం చేయకపోయేసరికి గుర్రానికి ఏడుపొచ్చింది. దగ్గరలోని చెరువు గట్టున ఒక చెట్టు క్రింద కూలబడి గట్టిగా ఏడ్చింది గుర్రం. ఎందుకు ఏడుస్తున్నావని ఒకేసారి అడిగాయి చెట్టు, చెరువు. ఎవరు లేని దాన్ని స్నేహం కోసం ఎవరిని అడిగినా కుదరనన్నారు. ఒంటి కన్ను గుర్రానని ఎవరికి నాతో స్నేహం ఇష్టం లేదు అంది గుర్రం ఏడుస్తూనే. చెరువు, బాధపడకు, నీతో స్నేహం చేస్తాను. ఈ క్షణం నుండి ఇక్కడక్కడో గడ్డి మేసి నా నీరు త్రాగుతూ ఉండు, నేనెలాగో కదల్లేను, అడవి ఊసలేవో నాకు చెప్పు, వింటాను అంది. చెట్టు కూడా, నేను స్నేహం చేస్తాను, నా నీడలో ఎండకు వానకు తలదాచుకో, నేనెటో వెళ్ళలేను, ఆ కబుర్లేవో నేను వింటాను అంది. గుర్రానికి ఒకేసారి ఇద్దరు స్నేహితులు దొరికేసరికి సంతోషమైంది. అది మొదలు తన కష్టసుఖాలు చెరువు, చెట్లకు చెప్పుకొనేది. ఎక్కడ తిరిగిందో, ఏమి చూసిందో సాయంత్రికల్లా వచ్చేసి పూసగుచ్చినట్లు చెప్పింది గుర్రం వాటికి. గుర్రం చెప్పే కబుర్లను ఆసక్తిగా వినేవి చెరువులో చేపలు, కప్పలు, తాబేలు. వాటికి కూడా గుర్రంతో స్నేహం చేయాలనిపించింది. గుర్రం అన్నా, మేము కూడా చెరువు దాటి వెళ్ళలేని వాళ్ళము, నీ కబుర్లు నచ్చాయి మాకు, మాతో స్నేహం చేయవా అని అడిగాయి అవన్నీ. ఒకప్పుడు తనతో స్నేహానికి ఒకరు రామన్నారు, ఇప్పుడేమో స్నేహం చేస్తామని అడుగుతున్నారని సంబరపడింది గుర్రం. వాటికి సరేనని చెప్పింది. అది అడవిలో తిరుగుతున్నప్పుడు పండ్లు, పురుగులు దొరికితే తెచ్చి చెరువులో వేసేది. వాటిని ఇష్టంగా తినేవి చేపలు. నువ్వు మంచివాడివి, మా కోసం కబుర్లు చెప్తున్నావు, ఆహారం తెస్తున్నావు, నీతో స్నేహం బాగుందని మెచ్చుకునేవి చేపలు. చెరువుకి నీరు త్రాగడానికి వచ్చిన గాడిద, దున్నపోతు, ఎలుగుబంటి చెరువులోని చేపల మాటలన్నీ విన్నాయి. ఒంటి కన్నుదైనా మంచివాడైన గుర్రంతో స్నేహం వద్దనడం తప్పని తెలుసుకున్నాం. ఒంటి కన్ను చూసి అప్పుడు నీ స్నేహం వద్దన్నాము, మమ్మల్ని క్షమించు, ఇప్పుడు మాతో స్నేహం చెయ్యని అడిగాయి ఆ జంతువులు. సరే అంది సంతోషంగా గుర్రం. కొత్త స్నేహితులు వచ్చారని మమ్మల్ని మర్చిపోకు అన్నాయి చెరువు, చెట్లు, చేపలు. మీరంతా కావాలి, కొత్త స్నేహితులు వచ్చినా సరే ఇక్కడ చెట్టు కిందే పడుకొని చెరువు నీళ్లు తాగుతూ మీతో ముచ్చట్లు చెబుతానంది గుర్రం. చెరువులోని చేపలన్నీ ఒకేసారి గాలిలో ఎగిరి పట్టీలు కొడుతూ, భలే భలే గుర్రం, చాలా మంచి నేస్తమని పాటలందుకున్నాయి. తన సంతోషాన్ని తెలుపుతూ కొమ్మలన్నీ గట్టిగా ఊపింది చెట్టు. ఒక అల్లను గుర్రం కాలవైపు పంపి సంతోషం తెలిపింది చెరువు. కప్పలన్నీ బెకబెక అరిచి గోల చేశాయి. చాలా కాలం వరకు స్నేహంలో ఉన్న మజాను అవన్నీ కలిసి అనుభవించి ఆనందించాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.